రండి రండి రండి. ఓకేనా? ఇంకా ఏం చెప్పండి. ఎక్కడా వస్తుందిరా, మీరు కూర్చోండి. లేవరా. ఏమిటిది? మంచం మీద ఆయన కూర్చోబెట్టి నన్ను లేవమంటున్నావు. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్? పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే, విషయం చెప్పండి. నా పేరు శివకాశి, సొంత ఊరు బెంగుళూరు. మిమ్మల్ని యాచిస్తున్నాను. నా కూతురు పెళ్లి విషయంలో మీరే. ఏమండోయ్, నాకు ఇప్పుడే పెళ్ళయింది, వెంటనే ఇంకోసారి పెళ్ళా? ఇదేమన్నా? చూసుకోరా. ఆపిల్ తింటారా? చూస్తున్నా. అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా. చెప్పండి చెప్పండి, వినరా. ఆహా, అయ్యో అయ్యో అయ్యో, మదనా 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 మదనా, నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు. ఓ 10 నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు. అక్కడ ఒక ఇనపెట్టుంది, పక్కనే ఒక బండవాడు ఉంటాడు. వాడిని చూసి రై 6 లక్షల రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు. అంతే. 15,000 ఇస్తాం అన్నారు, 10,000 ఇచ్చేశారు. ఓకే ఓకే. నాకేమీ అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదు? దీర్ఘ సుమంగళీ భవ. గంపెడు పిల్లలు అక్కర్లేదు, కంటికింపుగా లక్షణంగా 7 కొండలవాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కనతల్లి కామేశ్వరుడు కాచుకుని ఉంటాడు. త్వరగా బామ్మ ఎందుకమ్మా, నువ్వు వెళ్ళు. మామా నేను ఇంకా ఆశీర్వదించలేదే. ఇవేం ఆశీర్వదించక్కర్లేదు, పాలివరా. మదన కామేశ్వర, అంతేరా మ్యాటర్. ఇంటి ఆయన చాలా తేలిగ్గా చెప్పారు. ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు. సినిమాలో అయితే పర్వాలేదు, జీవితంలో చాలా రిస్క్. తిప్పు. తప్పే లేదు. ఒప్పుకోరా. కాస్త నువ్వు నోరు పూసుకుంటావా? ఇంకా నీ వల్ల ఎన్ని కష్టాలు రాబోతున్నాయో. మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు. నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మరి. కామేశ్వర, నువ్వు బంగారం లాంటి వాడివి, అసలు నీ లాంటి వాడిని అవ్వండి చూడలేదురా అంటాడు. అయ్యో, నేను చూస్తున్నా కదా, ఒప్పుకోవయ్యా. తప్పుకోవయ్యా. నా తప్పు కాదు, బామ్మే తీసుకొచ్చింది. ఇతన్ని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటోంది. తప్పు కదూ? 10,000 రూపాయలు ఇచ్చారు. ఎవరైనా డబ్బిచ్చిన ఆయన. మీరిద్దరూ హనీమూన్ కి బెంగళూరు వెళ్తున్నారు ఏరోప్లేన్ లో. ఏయ్, ఇది జంతర్ మంతర్ జాదు. ఆ పని చేసేవాడిని నేను. నువ్వెందుకు కంగారు పడతావు? మా నాన్న అడుగుతాడే. ఒరే, వాళ్ళ ఇంట్లో పెండికి వంటకెళ్తున్నానని చెప్పరా? అది అబద్ధం కదా, ఒప్పుకోడు. ఛీ! ఇలా చూడు, మీ నాన్న ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోడే. ఒప్పుకుంటే ఒప్పుకుంటే మరి ఒప్పుకుంటా. ఒట్టు వేయి. ఒట్టే. మీరు కూర్చోండి. ఇలా ఇవ్వవే. ఒరే, నువ్వు కూర్చోరా. ఇది తీసుకోండి. నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ఉండవే. బామ్మా, సుఖంగా ఉండండి. ఇందులో ఏమిటి సుఖం? ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వినలా. ఫిక్స్ కానివయ్యా, ఆ తర్వాత నేనే పోతాను. అంతవరకు ఉంటారా? మరో దారి నిన్ను బదిలి నేను పోలేనులే. కామేశ్వరా, ఇలా కూడా ఒకడు ఉంటాడా? పేరు శాస్త్రి, పేరు శాస్త్రి, కాస్త ఇటు రావయ్యా. నాకు సిగ్గేస్తోందయ్యా. మీరెందుకు సిగ్గుపడిపోతున్నారు? అబ్బాయికి మరి ఇంగితం తెలియకుండా పెంచావే. ఏమైంది? ఏమైందా? ఏమీ కాలేదు. అబ్బాయి వద్దంటున్నాడు. ఆ? వెళ్ళు, నువ్వు చెప్తే వింటాడు. వెళ్ళి చెప్పు. ఇదంతా మావాడితో నేనెలా? మరి నేనెట్లా వెళ్ళి చెప్పను? గదిలోకి వెళ్ళి చెప్పనక్కర్లేదు, నెమ్మదిగా బయట నుంచి చెప్పు. కామేశ్వరా, ఓయ్, నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఉన్నా, రమ్మంటావా? రే, ఇప్పుడు నువ్వు రాకూడదు, బాగుండదు. బామ్మ ఏమిటో అంటోంది, అది నాకు నచ్చలేదు. నువ్వేమంటావునని చెప్పారా? అది తప్పు కదా. రే, తప్పులేదురా. అది ఇప్పుడే పెళ్ళయింది, అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం అంటావా? నన్నేం చెప్పమంటారు? దానికి కూడా ఓకే అట, కానీ నాకేమిటో తప్పనిపిస్తోంది. ఒరే, నువ్వెన్ని సినిమాల్లో చూసుంటావురా? రాముడు భీముడు సినిమాలు అలా ఉంది. అది నాకు తెలీదు. అందులో కూడా ఇంతే. అందులో అలా ఉంటే అలానే చెయ్యి. నువ్వు అసలు ఆ అమ్మాయిని ఎలా చెప్పడం? మామా ఇలా రా, నేను చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళకూడదు. తెలుసు. రే కామేశ్వరా, ఆ రే రే, ఒరే, నువ్వు కూడా నట్రా. ఎంజాయ్, జమాయించు, జమాయించరా. డన్. ఇప్పు. రాజకుమారుల్లో ఉన్నారు, నాదిష్టి తగిలేలా ఉంది. సంబడం చాలు. ఏంటి రెడీయా? నువ్వు రెడీయా? మదన్ని మైకల్లో పెడతానన్నావు, పెట్టావా? చూడు బామ్మ, 5 మాత్రలు వేస్తే చాలు. 5 గంటల వరకు లేవనే లేవడం, మొత్తం అన్ని కలిపి వేయబోతున్నాను. రాసిచ్చిన డైలాగులన్నీ రెడీయా? రెడీ అండి. చెప్పు. భీంభాయ్ భీంభాయ్, ఆ లాకర్లో ఉన్న 6 లక్షల రూపాయలు తీసి ఈ శివకాశి కుక్క ముఖాన్ని విసిరి కొట్టు. ఆ తర్వాత పీటీ వస్తుంది. అదెందుకు?
ఇందులో రాసి ఉందిగా. అన్నిటికీ ఉంది ఉంది అంటే తర్వాత చదువు. క్యాచ్ మై పాయింట్. పాయింట్ బామ్మా అప్పడంగా 10,000 రూపాయలు తీసుకుని పాయింట్ అంటున్నాడే. నువ్వు ధైర్యంగా పో, అన్ని కరెక్ట్ గా చేస్తాడు. మిగతా 10,000 ఎప్పుడు ఇస్తావు? 10,000 రూపాయల 5,000గా బ్యాలెన్స్. ఇది బెంగళూరు కదా, ధరలన్నిటికీ ఎక్కువైపోయాయి. నిర్బంధం ఏమీ లేదు, నువ్వు కాదంటే చెప్పు, వెంటనే వెళ్ళిపోతాం. రారా. ఆగండి ఆగండి ఆగండి. ఇలా చూడు, నీలాంటి ఒక్క బామ్మ నాకుంటేనా నా 8 మంది ఆడపిల్లలకి ఒకే రోజు పెళ్లి జరిపించేస్తాను. ఎంత కొంత తీసుకుని చావండి. భీమ్ భాయ్ అలా ఏరా వెంకటేశం, ఏంటిది షూప్పా? అయ్యగారి కోసమా? ఏంటి సార్ టై కట్టుకుని ట్రిమ్గా వచ్చారు? ట్రిమ్గా ఉంటే నీకేరా? అదే మీ ఉద్యోగం పోయిందని విన్నాను. ఈ శివకాశిని పనిలోంచి తీయాలంటే అంత సులభమైన విషయమా? మరెందుకు సార్ ఆఫీస్ లో ఉండేవారు కిచెన్ కి వచ్చారు? నీకు ఇప్పుడు తెలీదురా, 4 ఆడపిల్లలు పుడితే నీకు తెలుస్తుంది కష్టం. సార్ పెప్పర్ వెయిట్ మర్చిపోయాను సార్. పెప్పరా? ఇటువరా, నేను వేస్తాను. నేను వేస్తాను సార్. ఇవ్వమంటే వేస్తాను సార్. ఏదో కాయన వాసన వస్తుంది. ఇక్కడ ఏం కాలేదు సార్. పెప్పర్ కొద్దిగా వేయండి సార్. వేశాను రా, అయ్యగారికి తీసుకెళ్ళి ఇవ్వు. సరే సార్. ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ, బ్రేక్ఫాస్ట్. బ్రేక్ లేదు గ్రీకు లేదు, మన లేడీ గెస్ట్ శాలిని కమింగ్ అనదర్ 5 నిమిట్స్. అందుకే సోగ్గా డ్రెస్ చేసుకుని వచ్చాను. ఎట్టా హీరో మాదిరి ఉన్నానా? ఉదయం నుంచి ఏమీ తినలేదు, మీరు వీక్ గా ఫీల్ అవుతారు. సూప్ అయినా తాగండి. వీక్ గా ఫీల్ కాకూడదు. అయ్యో చాలా ముఖ్యమైన పని మీద పోతా ఉండా, స్ట్రాంగ్ గా జమాయించి ఉండాలా. పొయ్యి మీద పెట్టాడా, పొయ్యి లోపల పెట్టాడా? ఫైర్ ఇంజిన్ వస్తే కానీ దారట్లేదు. ఇది చల్లారేటప్పటికే మధ్యాహ్నం అవుతుంది. ఇట చూడ, ఇది నా జీవిత సమస్య. నువ్వు చాలా వీక్ గా ఉన్నట్టున్నావా? సూపు గీపు తాగి బాగా బలవాలా. బాస్ చెప్పేది నో, నీ బాస్ తాగు. రే పాలు రాడరా. అదేంటి తూవి తీసుకెళ్తావా? అక్కడ పెట్టు. రమ్మంటుంటే జోడుగుళ్ళ తుపాకి. మీరు ఏదో ఎత్తుపోదామా? రే మైకేలు, రే మైకేలు, రే మైకేలు, మైకేల్, రే మైకేల్ రారా. ఇలా రారా, ఇలా చూడు, ఈ తుపాకి ఎత్తుపోదాం. బాగుందిరా. ఏంట్రా ఫాదర్ ని కొడతావు? కొట్టకుండా మరేం చేయను. తుపాకి తీసుకెళ్తే లైసెన్స్ కావద్దు, అనవసరంగా గొడవలో పెడతాం. బాగుందని ఆ సంచి తీసుకో. చిన్న చిన్న వస్తువులు కక్కుర్తి పడద్దు. ఈయన పెట్టిన రూమ్ కనుక్కోవాలి. ఓ ఇది అదే రూమ్. అదే రూమ్ తిరుగుతోందా? చెప్పినట్టుగా కరెక్ట్ టైంకి వచ్చేసాను చూసారా? దొరికింది. ఆ బండవాదం తలుచుకుంటేనే భయంగా ఉంది. కంగారు పడకు, మన యాక్టింగ్ చూసినప్పుడు ధైర్యపడిపోతాడు చూడు. నువ్వన్నట్టు స్పృహతో పడిపోయాడు. అయ్యో కింద మర్చిపోయాను మైకేల్, నన్ను క్షమించు మైకేల్. మైకేల్, మైకేల్, మా డాడీకి తెలియకుండా వచ్చాను. తెలిస్తే నన్ను చంపేస్తారు. నిజం చెప్పాలంటే నాకు అమ్మ నాన్న లేరు. అదే మరి నేను అనాథ. తెలుసు. తెలీదు. తెలిసే మీరేగా చెప్పారు. పూర్తిగా చెప్పలా. సరే చెప్పండి. నన్ను విడిచిపెట్టిపోతే అలా వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? చెప్పండి.
నేను ఒకటి అడిగానే, అది ఇస్తానన్నా తెచ్చావా? యా. ఇప్పుడు నేను మదన్ కాదు, రాజు. అది కాదు. ఇప్పుడు ఈ బంగ్లా నాది కాదనుకో. ఈ బంగ్లా కోసమే మీ వెంట పడ్డాను అనుకుంటున్నారా? ఐ లవ్ యూ. నిజమే కదా? ఏంటి ఫాదర్ అరుస్తావు? వీడి ఇక్కడికి ఎలా వచ్చాడు? నాకేం తెలుసు. ఈ చేయి చూపించి మాట్లాడుతున్నారా? మనం ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయినట్టుందిరా. అయ్యో, గడ్డం తడుగుతూ మాట్లాడుతున్నాడు. నువ్వు గడ్డం తీసేసావని చెప్తుంటున్నాడు. అదంతా ఏం లేదు. అయ్యయ్యో, అలా చూడరా, చేతికి సంఖ్యలు వేయిస్తానని చెప్తుంటున్నాడు. ఈ రోజు మనం భలే నోరు మూసుకుంటావా? ఏం చేయాలరా?